ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసిందెవరు? రాజధానిగా చేస్తామన్న వైసీపీ ఆ దిశగా పనిచేయకపోవడం ఘోర ఓటమిని మూటగట్టుకుందా? ఉత్తరాంధ్ర జిల్లాలకు కూటమి రుణపడి ఉందని, అభివృద్ధి చేస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది? గత ప్రభుత్వం చేయలేనిది కూటమి సర్కార్ చేసి చూపిస్తుందా? ఇవే అంశాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలు తమ హయాంలో అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం చెప్తుంటే ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిందేమీ లేదని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఆ ప్రాంతంలో చంద్రబాబు పర్యటించడం, కూటమికి అద్భుత విజయం కట్టబెట్టిన 3 జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. గత ఎన్నికల్లో తాను గెలిస్తే విశాఖను రాజధానిగా చేయడంతో పాటు అక్కడ్నుంచే పాలన చేస్తామన్న జగన్ ఆ ప్రాంతానికి చేసిందేమీ లేదనేది జనం మాట. రాజధాని అంటూ ప్రకటన చేశారు తప్ప అక్కడ చేసిందేమీ లేదని టీడీపీ నేతల ఆరోపణ. సో ఉత్తరాంధ్రపైనే ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. సీఎం హోదాలో తొలి జిల్లా పర్యటనను ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి ఎకరానికి నీరిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లికి సాగునీరిస్తే తన జన్మ ధన్యమవుతుందన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ప్రజలంతా గమనించాలన్నారు. దీంతో పాటు సిఐఐ సదస్సు, మెడ్కో ప్రతినిధులతోనూ భేటీ అయి అభివృద్ధి అంశాలు, పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు తీసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దివ్యారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ను విమర్శించడంపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టాలని సూచించారు. తాము ఉత్తరాంధ్ర కోసం చాలా చేశామని టీడీపీ నేతలు మాటలు మాని అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు. ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కెనాల్ తీసుకుని వచ్చి ఇక్కడ 23 క్యూసెక్లు నీరు ఇచ్చేస్తే ఈ ప్రాంతానికి అంతా అంటారో, యూ హ్యావ్ టు కంప్లీట్. ఇంకా నాకు తెలిసి తుని ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కలిపేటువంటి దగ్గర ఒక హిల్ అడ్డంగా ఉంది. సో దాన్ని మనం కట్ చేసుకొని కనెక్ట్ చేయాల్సినటువంటి ఒక చిన్న పోర్షన్ అనుకో, దాన్ని కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కంప్లీట్గా పూర్తయితే తప్ప ఇది జరగదు అనేటువంటిది ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకంటే సీనియరు, ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. సో ఇవన్నీ చేసి ఏం చేయబోతున్నారు? సరే వారికి అవకాశం ఇచ్చారు కదా, పోనీ మేము చేయలేదు కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇలా కూర్చోబెట్టారు కదా, ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు చేస్తారు ఆయన చెప్పమనండి. వైసీపీ నేతలపై విమర్శలు మాని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను మర్చిపోయారని, మళ్లీ అభివృద్ధంటూ జనంలోకొస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా పనులు చేసి చూపించాలంటూ సవాల్ చేశారు పేర్ని నాని. ఇది తంతు ఎట్టా ఉంటుందంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలని చెప్తాడైనా నీతి ఉండదు. లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటలు ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడట్లా, సమాధానం చెప్పరు. ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటండి పిల్లల ఇంట్లో పాట పాడారు కదా, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని. ఇవాళ ఏంటి జీవో ఏంటి? తల్లికి ఒక్కళ్ళకే అన్నారు, ఇన్ని షరతులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అటెండెన్స్ కావాలన్నారు 75%, రేషన్ కార్డు కావాలన్నారు, ఆధార్ కార్డు కావాలి, ఇవన్నీ అడుగుతున్నాడు. మేమేమి షరతులు పెట్టాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి తలో 15,000 ఇస్తామని చెప్పాను ఆ రోజు చెప్పారు. మరి ఇవాళ మీరేం చెప్పారు జీవోలో?
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 75% అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథులు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న. కూటమి సర్కార్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, చెప్పినవన్నీ పూర్తి చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదు కాబట్టి వైసీపీని జనం తిరస్కరించారని, ఈ విషయం ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నిజాయితీకి 6 అడుగుల నిలువుటద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే 5 అడుగుల త్రాచుపాము. అది చెప్పు, జనాలు ఇచ్చేస్తారు. అంతేగాని చంద్రబాబు గారు అబద్ధాలు అంటావేంట? చంద్రబాబు గారు అబద్ధాలు అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో అన్నా, ఎక్కడైనా భారతదేశంలో ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారో మళ్ళీ ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు కావాలి. చంద్రబాబు నాయుడు మార్పు కోసం చంద్రబాబు గారిని మారిస్తే వీళ్ళు మమ్మల్ని నరకయాతన పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు. మొత్తానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వైసీపీ నేతలు టీడీపీపై విమర్శలు చేయటం ద్వారా ఉనికి చాటుకునే యత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.